నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణలో రాజకీయాలు అయితే రోజు రోజుకి కొత్త పుంతలు అయితే చోటు చేసుకుంటున్నాయి. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మీనాక్షి నటరాజన్ గారి అఫిడవిట్ ఏదైతే ఉందో అందులో తన మీద కేసు ఉందని చెప్పలేదని, అందులో పొందపరచలేదని అక్కడ మధ్యప్రదేశ్లో ఉన్న బీజేపీ నాయకులు అయితే దాని మీద కేసుని నమోదు చేయడం జరిగింది. అక్కడ కూడా దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు దాని మీద వస్తున్నది ఏంటంటే, మొత్తానికైతే ఇక్కడ నుంచెలే కొంతమంది ఎవరో అక్కడ ఉన్న నాయకులకి తెలియజేశారని చెప్పేసి అయితే ఒక వార్త అయితే వచ్చేసింది. ఇప్పుడు లేటెస్ట్ వార్త ఏంటంటే, మీనాక్షి నటరాజన్ గారిని వైదొలిగించి బీజేపీ నాయకులే ముగ్గురు ఎంపిక అయ్యారని చెప్పేసి మనకి వార్తలు అయితే వచ్చేసినాయి. అసలు ఎందుకు ఇలాంటి పరిణామం చోటు చేసుకుంది, మరి ఎవరు ఇక్కడి వార్తల్ని అక్కడి వరకు చేరవేశారు, ఏం జరుగుతుంది మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలు అనేది మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత గారు. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం ఎట్లా ఉన్నారు మేడం? బాగున్నామ్మా. మేడం, మీరు చూస్తూనే ఉన్నారు తెలంగాణలో రాజకీయ పరిస్థితులు రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతూనే ఉన్నాయి. రోజు ఒక ఇష్యూ తెలంగాణలో ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మీనాక్షి నటరాజన్ గారి ఏదైతే రాజ్యసభ దానికి అఫిడవిట్లో ఈ కొన్ని పొందపరచాల్సిన దాంట్లో ఈ కేసు ఏదైతే ఉందో దీన్ని పొందపరచలేదు, దాని మీద కేసు ఉంది అని చెప్పేసి అక్కడ బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసుని నమోదు చేయడం జరిగింది. మొత్తానికి అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే బీజేపీ వాళ్ళే ముగ్గురు ఎన్నిక అవ్వడం జరిగింది. అసలు ఏంటంటారు, మీలో మీకే ఇట్లాంటివి ఎందుకు జరుగుతున్నాయి అంటారు? మాలోనా కాదంటే అసలు బీజేపీ వాళ్ళు చేసినటువంటి కుళ్ళు కుతంత్రం కుట్రలో భాగస్వామ్యమే మీనాక్షి నటరాజన్ గారికి ఈరోజు తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి గాంధేయవాది, నిరాడంబరంగా ఉండేటటువంటి వ్యక్తి. నిజంగా ఈ కాలంలో ఆమె లాంటి వ్యక్తిని ఎవరినన్నా నన్ను చూపించండి, నాకు చూపియండి. నాకైతే భూమి మీద కూడా కనబడరేమో అనిపిస్తుంది. గాంధేయవాదం ఉన్నటువంటి వాళ్ళు, సాధువులు సంతువులు ఎంతోమంది ఉంటారు. ప్రతి వాళ్ళకి ఏదో ఒక చిన్న కోరిక కానీ ఏదో ఒక చిన్న వాళ్ళ కుటుంబం గురించో ఇంకొకరి గురించో ఒక రూపాయి వెనకేసుకోవాలని ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఉంటుంది. తన కుటుంబం కోసం ఏదో ఒకటి సంపాదించి పెట్టపోవాలని ఉంటుంది. కానీ ఏ రోజు కూడా స్వార్థం లేనటువంటి వ్యక్తి, స్వార్థం లేకుండా పనిచేసేటటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో నిరాడంబరంగా ఉండేటటువంటి వ్యక్తి, గాంధీ మహాత్ముడి తర్వాత మరి గాంధేయవాదాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ ఇన్ఛార్జిగా పూర్తి స్థాయిలో తన పని తను చేసింది. ఈరోజు ఏఐసిసి నుంచి తను ఈరోజు జనరల్ సెక్రటరీగా ఉంటూ తెలంగాణ ఇన్ఛార్జిగా ఉంటూ ఈరోజు రాజస్థాన్ నుంచి తనకి ఒక మహిళగా గాంధేయవాదం ఉన్నటువంటి వ్యక్తికి ఈరోజు రాజ్యసభ సభ్యత్వాన్ని ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తనకి నామినేషన్ వేయించిన తర్వాత అసలు క్రిమినల్ కేసు ఉందా? నిజంగానే నేను ఒకటి చెప్తున్నా, మీరు అన్నారు కదా మీలో మీకు లేకపోతే కాంగ్రెస్ వాళ్ళే అక్కడ ఏదైనా ఇన్ఫార్మ్ చేసిండ్రు కేసు ఉన్నదా? ఈసీకి తెలియదా? బీజేపీ నాయకులు ఇంతగానం నకరాలు చేసేటోళ్ళకి తెలియదా? ఆమె మీద ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు, అదొక కేసు కూడా కాదు. అలాంటిది దాన్ని పట్టుకొని వచ్చి ఈరోజు తన అభ్యర్థిత్వాన్ని నిరాకరించాలి అనే ఉద్దేశంతో ఈరోజు మనం చూసినాం. పశ్చిమ బెంగాల్లో బీజేపీ చేస్తున్నటువంటి తెలంగాణలో ఏం జరుగుతలేవు. మా తెలంగాణ ప్రశాంతంగా ఉంది, ప్రజాపాలనలో ఉంది. ఈరోజు దేశం మొత్తము బీజేపీ చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి రాజకీయానికి మొన్నటిదాకా అదే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీతో కొట్లాడి వీళ్ళ మీద అపోజిట్గా నిలబడినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి ఎంపీలందరూ వాళ్ళ పార్టీలో జాయిన్ అవ్వడము, వాళ్ళ ఎమ్మెల్యేలంతా జాయిన్ అవ్వడము, రకరకాలుగా అక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని చూసినాం. మనం 2 నెలలు కూడా కాలేదు, పార్టీనే మార్చేయాలన్నంత దుస్థితికి తీసుకొని వచ్చినటువంటి బీజేపీ ఇలా రాజకీయంగా ఎవరినైనా ఎత్తుగడలేసి ఏ రకంగానైనా సొంత గెలుపు లేకున్నా దొంగ గెలుపుకు మాత్రం పూర్తి స్థాయిలో పనిచేసేటటువంటి బీజేపీది ఈరోజు రాజ్యసభలో వాళ్ళకు అడ్డు అదుపు ఉండొద్దని, వాళ్ళ సభ్యులు ఎక్కువగా ఉండాలని మీనాక్షి నటరాజన్ గారిని టార్గెట్ చేసిండ్రు. మీనాక్షి నటరాజన్ మరి బేటీ బచావో బేటీ పడావో 33% రిజర్వేషన్, మహిళలకు సమాన స్థానం ఇవ్వాలని మా మోదీ గారు చూస్తున్నారు. 33% అడ్డుకున్నది ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ నాయకులు. మహిళలకు ఈ స్థాయి ఇవ్వలేదు, ఆ స్థాయి ఇవ్వలేదు, మహిళల్ని కించపరిచారు, మహిళల్ని ఇచ్చేసిండ్రని ఇంత పొడుగా శాంతాడంత భారతం చదివినటువంటి బీజేపీ వాళ్ళు ఈరోజు ఎవరు మాట్లాడతారు? ఒక మహిళకి అన్యాయంగా ఈ విధంగా చెయ్యొద్దు, తను కూడా రాజ్యసభలో కూర్చునింటే వాళ్ళకు పుంగి బజాయిస్తుంది కాబట్టి ఈరోజు తను రాకుండా
అడ్డుపడ్డది బీజేపీ అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. అదే బీజేపీ నాయకులు వాళ్ళే చెప్తున్నారు, మాకు ఇక్కడున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులే మాకు ఇచ్చారు సమాచారాన్ని. ముఖ్యంగా చూసుకున్నట్టే మేడం ఇక్కడ ఒక చిన్నది ఉంది ఏంటంటే, ఈ మధ్య కాలంలో చాలా వరకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని సీఎం రేవంత్ రెడ్డి గారు కలిసింది వాస్తవమా కాదు, మీరు చెప్పండి. ముఖ్యమంత్రిని ఎక్కడో పోతే మధ్యప్రదేశ్ పోయి కలిసిండ్రా? కలిసారా లేదా? అంటే ముఖ్యమంత్రికి సమాచారం ఈమె గురించి ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు పనిగట్టుకొని ఈ చిన్న సమాచారాన్ని ముఖ్యమంత్రి దగ్గర పోయి కలిసిస్తారా? ఎవరైనా ఎంత తుక్లకులు ఉన్నా, ఎంత బేకూఫ్లు ఉన్నా, ఇట్లాంటి పని ముఖ్యమంత్రిని కలిసి ఈమె మీద కంప్లైంట్ ఇచ్చేటంత అసలు జరుగుతుందా? ముఖ్యమంత్రి గారి స్థాయికి ఆ ఇంత చిన్న ఆలోచనలు, ఇంత చిన్న దుర్బుద్ధి ఒక ముఖ్యమంత్రి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి మా మీనాక్షి నటరాజన్ గారు కంటెస్ట్ చేస్తున్నారు ఇక్కడి నుంచి ఎంపీగా, మీరు ఆమెది ఏదో ఒక ఎలిగేషన్ నేను పంపిస్తా, మీరు ఆమెని రిజెక్ట్ చేయండి, ఆమెను రాజ్యసభకు పంపించొద్దు అని రేవంత్ రెడ్డి గారు చెప్తారా? ఒకవేళ నిజంగానే అట్లా ఉంటే, ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి పడదే అనుకుందాం ఒక నిమిషంకి, ఆమె హాయిగా రాజ్యసభలో వెళ్ళి కూర్చుంటది కదా. అప్పుడు రేవంత్ రెడ్డి గారికి వచ్చే నష్టం ఏముంది ఇక్కడ? ఇంకా రిలాక్స్ అయిపోతాడు కదా. నిజంగానే మీరు అనుకున్నదో, వాళ్ళు చెప్పిందో, ఇంకొకళ్ళు చెప్పిందో, ఎలిగేషనో, ప్రతిపక్ష వాదనో అయితే తను పోయి రాజ్యసభలో కూర్చున్నప్పుడు తను ఈ ఇన్ఛార్జి కూడా తను ఆల్రెడీ చెప్తుంది, నేను హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం నేను చదవాలి, నేను ఇప్పుడు ఇన్ఛార్జిగా నాకు రిలీవ్ ఇవ్వండి అని తను ఆల్రెడీ కోరుకునింది. ఒకవేళ రాజ్యసభలో పోయి కూర్చున్నా, లేదు అన్నా తన ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేసిన, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసము, ఈ రెండిటి వల్ల తెలంగాణలో తను వెళ్ళిపోతానని చెప్పిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు పనిగట్టుకొని తన మీద ఎలిగేషన్. సరే నేను ఒకటి అడుగుతా, రేవంత్ రెడ్డి గారు తనకి ఇప్పియలేదు, రాజ్యసభ రానియకుండా చేసిండ్రు అనుకుందాం, ఆమెను ఇక్కడి నుంచి తీసి మార్చేసిండ్రా? అట్లా చెయ్యాలనుకుంటే ఒక ముఖ్యమంత్రి గారు ఒకవేళ మీనాక్షి నటరాజన్ గారి మీద ఏమన్నా మీరు అనుకున్నట్టయితే, చిన్న ఆలోచనలు కాదు పెద్ద ఆలోచన చేసి ఒక మాట మాట్లాడి తనని తీసేయాలి అని అనుకుంటే గనక డైరెక్ట్ అధిష్టానానికే చెప్తారు కదా, నాకు జత కలుస్తలేదు, మీరు వేరే వాళ్ళని పంపిండి ఇక్కడ. ఒక ముఖ్యమంత్రి స్థాయికి అది చెప్పుకోలేడా? చెప్పుకుంటాడా? చెప్పుకోరా? ఒకవేళ రాహుల్ గాంధీతోని, ఖర్గే గారితోని, కేసీ వేణుగోపాల్తోని, సోనియా గాంధీతోని ఉన్నటువంటి చనువు ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని వెళ్ళేటటువంటి ముఖ్యమంత్రి నన్ను ఇన్ఛార్జిని చేయండి అని చెప్పడానికి ఆయనకు రాదా? చెప్పండి, వస్తుంది కదా. ఒక ముఖ్యమంత్రి మాట తప్పకుండా వింటారు కదా, అధిష్టానం వింటది కదా. అంత చేయాల్సిన వాడు గాడేనో పోయి ముక్కీడుంటే ఏడో ఉన్నదని తిరిగి ఇది ముక్కు అని చూపిస్తారా? అంత కావాలంటే మా అధిష్టానికే ఫిర్యాదు చేస్తాడు కదా, ఆమె మీద ఎలిగేషన్ పెడతాడు కదా, ఆమె అలా చేసింది ఇలా చేసిందని ఎలిగేషన్ పెడతాడు కదా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారికే ఇష్టం లేదు, మా నాయకులకే ఇష్టం లేదు, ఎవరైనా కూడా డైరెక్ట్ కంప్లైంట్ అధిష్టానానికి ఇస్తారు కదా. ఇలా తిరకాస్తు పెట్టి ఆమెకు రాజ్యసభ రానియకుండా చేస్తే ఆమె పోనీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందా? రేవంత్ రెడ్డి గారికి ఇష్టం లేదనుకుందాము, మా నాయకులకు ఇష్టం లేదనుకుందాము, అధిష్టానము ఆమెను ఇక్కడ నిఘా పెట్టే ఉంచిందే అనుకుందాం ఒక నిమిషం కోసం. నిఘా పెట్టి ఉంచితే ఇప్పుడు రాజ్యసభ రాకుంటే ఇక్కడి నుంచి పోతుందా? తను పోతుందా? ఆమె రాజ్యసభ సీటుకి అడ్డుపడ్డానికి తెలంగాణ ఇన్ఛార్జి పదవికి ఏం సంబంధం? ఒక చిన్న లాజిక్ ఎందుకు ఎందుకు మాట్లాడరు? ప్రతిపక్షాలకి పని లేకుండా చేసినాం, ప్రతిపక్షాలకి మేము చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకి వాళ్ళకి మాట్లాడడానికి ఏమీ లేదు. ఏ మాట మాట్లాడినా దొర్రిపోతున్నది, అది నెక్స్ట్ డే ఫెయిల్ అవుతుంది. రోజు ఒక కొత్త టాపిక్ తీసుకొని వస్తేనే మీడియా ముంగల కనబడతారు, ప్రజల్లో ఉంటారు కదా. ఈరోజు మీనాక్షి నటరాజన్ గారి మీద మా కాంగ్రెస్ పార్టీకి, మా కాంగ్రెస్ నాయకులకి ఎందుకు పగ ఉంటుందో ఒక్కసారి ఆ బుద్ధి లేని వాళ్ళకి బుద్ధి లేకున్నా మనం ఆలోచించేదానికన్నా ఒక ఆలోచన ఉంటుంది కదా. అంత డిసిప్లిన్ ఉన్నటువంటి మనిషిని ఎవరు కోరుకోరండి? అంటే పార్టీకి పటిష్టం. ఈ మాట ఎందుకు వచ్చిందంటే, మొన్న అంటే ఎందుకు వచ్చింది, ప్రధాని మోదీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు, హైదరాబాద్కి వచ్చినప్పుడు మేరే సాత్ జూడో అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని అన్నారు కదా. రేవంత్ రెడ్డి గారు రేపు మాపు మళ్ళీ బీజేపీలోకి వెళ్తారు 10 మందిని పట్టుకొని అని చెప్పేసి ఈ వార్త మీకు వినిపిస్తూనే ఉంటారు, మీరు వినే ఉంటారు. సో బీజేపీలోకి వెళ్ళడానికి ఇదంతా చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి చాలా మంది. మీనాక్షి నటరాజన్ నీడు ఉంచినంత మాత్రం నేను పోవాలనుకుంటే, అంటే రేవంత్ రెడ్డిని పోవాలి అని అనుకుంటే ఎవరెందుకు ఆపుతారు? ఎవరు ఎట్లా ఆపగలుగుతారు పోవాలనుకుంటే? ఎవరు పుట్టిస్తున్నారు ఈ ముచ్చట్లు? బీజేపీ వాళ్ళు రిజెక్ట్ చేసిండు కదా. సిగ్గుశరం ఉందా అని అడుగుతున్నా నేను వాళ్ళకి. సిగ్గుశరం ఉందా?
మీనాక్షి నటరాజన్ గారి రాజ్యసభ స్థానానికి రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి రావడానికి మీనాక్షి నటరాజన్ గారి మీదనే పగబట్టాలని ఏమన్నా ఉందా? ఆయన పోవాలనుకుంటే చెప్పండి. ఒకసారి గవర్నమెంట్ ఫామ్ కాగానే బీఆర్ఎస్ వాళ్ళు ఏడ్చారు, అయిపోయింది రేవంత్ రెడ్డి అయిపోయింది. 30 మంది ఎమ్మెల్యేలు 20 మంది ఎంపీలు మాతో టచ్లో ఉన్నారు, వాళ్ళందరూ 30 మంది ఎమ్మెల్యేలు 20 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, అందరు కాంగ్రెస్ ఇడిచి మళ్ళీ బీఆర్ఎస్నే మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, కుప్పగూలిపోతుంది, పార్టీ కూలిపోతుంది అని అన్నోళ్ళు 2 ఏళ్ళయ్యా నీ అమ్మ వీళ్ళని తీసుకురాలేకపోతాము, మేము పార్టీ కూలిపోలేదని అని ఇడిచేసారు వాళ్ళకి అలసిపోయి. ఇప్పుడు కొత్త నినాదం బీజేపీ వాళ్ళు పట్టుకున్నారు. ఈడ వాళ్ళకు 8 ఉన్నాయి, మేము కూల్చేస్తాం ప్రభుత్వాన్ని, మా దగ్గరకు వస్తారు అనే ఆస్కారం వాళ్ళకి లేదు. కాబట్టి ఇలాంటి కుట్రలు చేసేది బీజేపీనే అనుకుందాం, లేకపోతే వాళ్ళతో కుమ్మక్కైన బీఆర్ఎస్ఏ మాట్లాడిస్తుంది, బీజేపీనే బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైందంటారా? ఎందుకు తెలియదు, మీకు తెలియదు? మీరు చెప్పండి. కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు కదా స్టేజ్ మీద, బీఆర్ఎస్ తో కుమ్మక్కైండు కాబట్టే మేము ఈ రోజు ఎన్ని రకాలుగా అభివృద్ధి కోసం కేంద్రంలో మేము అడుగుతుంటే ఎన్నిసార్లు మేము అడిగినా కూడా మాతో రావట్లేదు, కనీసం పురమాయించట్లేదు. కేంద్ర మంత్రిగా ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఇంకా 7 మంది ఎంపీలు ఇంతమంది ఉన్నారు, ఒక్కళ్ళన్నా సహకరిస్తున్నారా? మీరు పాలించే రాష్ట్రాలకి మేము ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నందుకు మాకు ఇస్తున్నటువంటిది మా తెలంగాణకు మీరు మోసం చేస్తారు. ఇప్పటి వరకు బీజేపీ వచ్చినప్పటి నుంచి తెలంగాణకి ఇచ్చింది ఏంది? తెలంగాణ కొత్త రాష్ట్రం అయినప్పటి నుంచి తెలంగాణకు సౌతి తల్లి ప్రేమ తప్పించి ఏం చూపించారు అని రేవంత్ రెడ్డి గారు పదే ప్రశ్నిస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు, బాగానే ఉంది, తుమ్మిడిహెట్ గురించి ముఖ్యమంత్రి గురించి కానీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కలవాలంటున్నారు, ఇక్కడనేమో కేంద్రం నుంచి మెట్రో గురించి అడుగుతున్నారు. ఒక ముఖ్యమంత్రి అంటే ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ఇంకొక ముఖ్యమంత్రిని పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు, వాళ్ళ ప్రభుత్వం కదా. వాళ్ళు ఎన్ని లేఖలు లేకుండా వితౌట్ అపాయింట్మెంట్ అయితే ఆయన కార్యకర్త కాదు కదా, స్థాయి కదా, వాళ్ళు ఇస్తలేరు కదా. అందుకనే అన్నాడు కదా ఆ ముఖ్యమంత్రి చర్చలకు అపాయింట్మెంట్ ఇస్తలేరు. ఇప్పటికే ఇన్ని లెటర్లు చూపించారు కదా, ఇన్నిసార్లు మేము లెటర్లు రేవంత్ రెడ్డి గారికి విలువ ఇస్తలేరని మీరు ఇండైరెక్ట్ చెప్తున్నారు. నేను చెప్పేది ఒకటి, మీరు అడుగుతుంది విలువకు. అపాయింట్మెంట్ మీన్స్ కూర్చొని చర్చలకి. అది వాళ్ళు మహారాష్ట్రలో బీజేపీ పరిపాలన ఉంది కాబట్టి మేము అపోజిషన్ లో కాంగ్రెస్ లో ఉన్నాము, మేము మంచి పనులు చేస్తే మాకు మంచి పేరు వస్తుంది కాబట్టి బీజేపీకి రానివ్వం, కాబట్టి రాదు అఫ్ కోర్స్. కాబట్టి మేమెందుకు చేయాలి? ఇది ఎవరు చేపిస్తున్నారు? బీజేపీకి అయితే ఇక్కడ ఉనికి ఉండదు, బీఆర్ఎస్ఏ కదా చేసేది. ఇక్కడ బీఆర్ఎస్ అపోజిషన్ లో ఉన్న మరి కాంగ్రెస్ కు మంచి పేరు రాదు కదా, వాళ్ళు ఉన్నప్పుడు చేసిన దరిద్రం పరిపాలననే మేము కూడా చెయ్యాలి కదా. వాళ్ళు కాళేశ్వరం పేరు మీద నష్టం చేసి అడ్డుపడుతుంది అంటారు మీరు. వినండి, కాళేశ్వరం మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. కాళేశ్వరం మీద ఎత్తిపోతల పథకం కాదు, గ్రావిటీ ద్వారా నీళ్లు రావాలి, లక్షల కోట్లు ఖర్చు అవసరం లేదు, కొన్ని వేల కోట్లు ఖర్చు పెడితే చాలు నీళ్ళు వచ్చేవి. ప్రాణహిత చెవేళ్ల నుంచి కోసేసి ఈరోజు కాళేశ్వరంగా మార్చినటువంటి కేసీఆర్ దాన్ని మళ్ళీ మహారాష్ట్రకు పోయి కొంత ఎత్తుకు పొడిగించాలి అని రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు. అది ఎక్కడ పని అయితే కాళేశ్వరం కథ అంతా బయటపడుతుంది, కాళేశ్వరం చరిత్ర అంతా మొత్తం కథమైపోతుంది. అప్పుడు కేసీఆర్ ఇంత మోసం చేసి తెలంగాణ ప్రజల సొమ్ము కాజేసిండు అని ప్రజలు రేపు పొద్దున మొహం మీద ఊస్తారు. కాబట్టి ఇదంతా డ్రామా చేపిస్తున్నది బీఆర్ఎస్ఏ బీజేపీతోనే అనేది రేవంత్ రెడ్డి గారు క్లియర్గా ప్రతి వేదిక మీద చెప్తున్నారు. ఇన్ని లేఖలు రాసినా మాకు చర్చలకు సిద్ధంగా లేరు, మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, 2 రాష్ట్రాలకి మధ్యలో మీరుండి ఈ రాయబారాన్ని మీరుండి ఈ చర్చలకు మీరు మధ్యలో ఉండి చర్చలు సఫలం చేయండి. ఒక కేంద్ర మంత్రిగా అదేవిధంగా తెలంగాణ వాసిగా మీది కూడా బాధ్యత కదా అని ముఖ్యమంత్రి గారు పదే అడుగుతున్నారు. ఎందుకు మరి దీని మీద ఎందుకో మాట్లాడతలేడు ఆయన? ఎందుకు మాట్లాడతలేడు కిషన్ రెడ్డి? చెప్పండి. పదండి, మీరు ఇన్నిసార్లు అంటారు కదా, పోదాం చర్చలకు సిద్ధంగా నేను కూడా ఉన్నా. నా తెలంగాణ ఆ రోజు మాది కేంద్రంలో అధికారం ఉంటే 2014 వరకు కేంద్రంలో అధికారంలో ఉంటే తెలంగాణ ఉద్యమాల సమయంలో 2004 నుంచి 13 వరకు ఉద్యమం జరుగుతూ ఉంటే ప్రతిసారి మా తెలంగాణ 2009లో ఎన్నుకోబడినటువంటి మా ఎంపీలు పార్టీకి యాంటీగా పనిచేసి పార్లమెంట్లో కొట్లాడిర్రు. పార్లమెంట్లో మా పార్లమెంట్ సభ్యులు కొట్లాడిర్రు తెలంగాణ కోసం. మరి ఈ రోజు నువ్వు తెలంగాణ వాసి అయ్యి ఉండి తెలంగాణ అభివృద్ధి కోరుకునేవాడు ఉంటే తెలంగాణ ప్రజలకు రైతాంగానికి నిజంగా నీళ్ళు రావాలి, కేంద్రంలో కూర్చొని మీ నాయకులు ఈడ ఉట్టికి కూర్చొని మీరు ఒడ్లు కొంటలేరని మీరు, మేము రైతులే రాజ్యం అని వాళ్ళు అని ఉట్టి పొంగనాలు పొంగకుండా మేము అడుగుతున్నటువంటి ఇది తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసము
ఈరోజు మీరు ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు? పోనీ బీజేపీ రేవంత్ రెడ్డి ఒకటే అని అంటున్నారు కదా మీరు. అన్నప్పుడు మరి రేవంత్ రెడ్డి చేసే మంచి పనులకు ఎందుకు బీజేపీ సహకరిస్తలేదు? మీరు అన్నట్లే ఎందుకు సహకరిస్తలేదు? బీజేపీ సహకరిస్తలేదు అంటున్నారు. అసలు ఇప్పుడు మన ముఖ్యమంత్రి అడగట్లేదు అని చెప్పేసి ఇంతకన్నా ఎక్కడ నేను ఏం చెప్పలేను. మీరు వాళ్ళు అనడం కాదు, మీకు తెలీదా? వాళ్ళే కుక్కల్లాగా ఒడురుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇన్నిసార్లు పోయి బీజేపీ వాళ్ళు కూడా అంటారు ఇన్నిసార్లు పోతున్నారు, మూటలు మోసుకొని పోతున్నారు కాదు, మీ మంత్రుల్ని గెలవనికి పోతున్నారు. మీ మంత్రులు ఏమైనా మూటలు తీసుకుంటున్నారేమో ఒకసారి అడుగుండి. మళ్ళీ మా తెలంగాణ సొమ్ము మీ కేంద్ర మంత్రులు ఏమైనా తీసుకుంటున్నారేమో అడుగుండి. మరి ఆ మూటలు మరి డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారు మూటలు తీసుకొని పోతుర్రా, ముల్లెలు తీసుకొని పోతున్నా, మీ మంత్రులనే కలవని పోతున్నారు. మరి మీ మంత్రులకు ఏమన్నా మూట చెప్తున్నారా? అదన్నదే చెప్పండి మళ్ళీ. అట్లా ఏమన్నా కానీ ఇన్నిసార్లు ఢిల్లీకి పోతున్నా కూడా అధిష్టానం మరి అదే చెప్పారు కదా ప్రతిసారి రేవంత్ రెడ్డి గారికి. గత ప్రభుత్వంలో ఏ ఒక్క రోజు కూడా వాళ్ళు సప్పుడు దాకా పోతుర్రి. వాళ్ళు హోంమంత్రితో కలుస్తుండ్రి, ప్రధానమంత్రితో కలుస్తుండే కేసీఆర్. పోయి తన సొంత పనులు చేసుకొని వస్తుండే. ఇక్కడ వాళ్ళు చేస్తున్న అరాచకానికి వాళ్ళకి ఏం మూట చెప్పుకుంటుండేనో మూట చెప్పుకొని వచ్చి వాళ్ళకి ఈడీలు కానీ, సిబిఐలు కానీ, రేడ్లు కానీ, వాళ్ళు చేసే అవినీతి మీద ఎక్కడ కూడా ఎంక్వైరీ చేయకుండా 10 ఏళ్ళు కాపాడుకోగలిగిండు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు పోయిన ప్రతిసారి వాళ్ళకు కలిసి ఇచ్చిన లేఖతో సహా ఫోటోలు బయటకు వస్తాయి. మరి మీరు ఎన్నడన్నా 10 ఏళ్లలో అట్లా కలిసి కానీ తెలంగాణ కోసం కానీ ఏ రోజన్నా పోరాటం చేసి వాళ్ళకి లేఖలు ఇచ్చి వాళ్ళ దగ్గర పోయి ఏ రోజన్నా తెలంగాణ అభివృద్ధి కోసం ఏ శాఖ మంత్రి దగ్గరనైనా పోయి కలిసి మాట్లాడి తెలంగాణ కోసం ఏమైనా చేసిండ్రా మీరు? చెప్పండి. మేము అపోజిషన్, మేము మరి మాట్లాడమంటారు, సందులో కొట్లాడుతుర్రి, ఢిల్లీలో పోయి గల్ల మిలాయిస్తుర్రి. అప్పుడు ఇప్పుడు మా రేవంత్ అన్న అయితే అట్లా చేస్తలేడు కదా. మీరు ఇందాక ఒక మాట అన్నారు, వేదిక మీద రేవంత్ రెడ్డి గారిని హమారే పాస్ ఆజావ్ అని మోదీ అంటే అందులోకి వెళ్ళిపోతారు అన్నారు. ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డి మనసులో అట్లాంటి ఉద్దేశం ఏమన్నా ఉండింటే, బీజేపీలకు మోదీకి ఏమన్నా అలాంటి ఉద్దేశం ఉంటే వేదిక ఎందుకు లోపల వాళ్ళకు దొరకదా? బహిరంగంగానే అనాల్సినటువంటి అవసరం ఏమన్నది? అంతర్గతంగా మాట్లాడుకోవడానికి వాళ్ళకి నేను ఒకసారి నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. మీరు నాకు క్వశ్చన్స్ వేసింది, నేను ఆన్సర్ చెప్పిన, మీరు నాకు ఆన్సర్ చెప్పాలి. వేదిక మీదనే రేవంత్ రెడ్డి మారాలనుకుంటే వేదిక మీదనే మోదీ చెప్తేనే ఆయన మారతాడా? మారాలనుకునే ఉద్దేశం ఉంటే లోపల 4 గోడల మధ్యలో చర్చలు చేసుకోలేరా? కేసీఆర్ పోయి ఏ విధంగా అయితే మోదీ కాలు పట్టుకొని వస్తుండేనో ఆ చర్చలు బయటికి రాకుండా, ఆయన కలిసిన ఫోటోలు బయటికి రాకుండా, మరి రేవంత్ రెడ్డి నిజంగానే అలా పోవాలనుకుంటే ఆ చర్చలు బయటికి రాకుండా ఉండాలంటే 4 గోడల మధ్యలో చేసుకోలేడు ఆయన. నాకు ఇది కావాలి. ఈ పిచ్చి కొడుకులు అందరు మాట్లాడేటోళ్ళకి అందరికీ కాస్త బుర్రలో ఉందా? ఈడ బుర్రలు ఏమైనా ఉందా? ఆవకాయంతనో లేకపోతే గింత ఆవల గింజంతన్నా తెలివి ఉంటే, మోకాళ్ళల్లో ఉందో నాకు తెలియదు, ఈడ తలలో ఉందో బుర్ర నాకైతే తెలియదు. కానీ అట్లా ఒకవేళ కేసీఆర్ లాంటి పనులు చేయాలంటే రేవంత్ రెడ్డి బహిరంగంగా ఆయన ఎందుకు అంటుండే? బహిరంగంగా ఎందుకు మాట్లాడాల్సి వస్తుండే? ఆ రోజు మోదీకి బహిరంగంగా మోదీ చెప్పిండా లేదా? కేసీఆర్ నా దగ్గరకు వచ్చి మా పార్టీని మీ దాంట్లో విలీనం చేస్తాము, నా కొడుకుని ముఖ్యమంత్రిని చెయ్యాలా నేను అనేది అన్నాడు, అడిగిండు అని వేదిక మీదనే చెప్పిండు. సప్పుడు దాకా పోయి అడిగిండనే చెప్పిండు కదా, హమారే సే బాత్ కరే అని చెప్పిండు. మరి రేవంత్ రెడ్డికి బహిరంగంగా ఎందుకు అడుగుతుండే? అట్లనే లోపల గల్లీల్లో సందుల్లో కూర్చోనో లేకపోతే 4 గోడల మధ్యలో కూర్చోనో డిస్కషన్స్ అవుతుండే. బయట ఎందుకు చెప్తారు? పోయేటోళ్ళు బయట చెప్తారు ఎవడన్నా? బయట చెప్పి పోతారు ఎవడన్నా? బయట చెప్పి పిలిపించుకుంటారా? మా ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి సత్తాని, రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి సత్తాని, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అభిమానాన్ని వాళ్ళకి అట్లా అర్థమైందా లేకపోతే తట్టుకోలేకపోయినరా నాకు తెలియదు. అట్లాంటి ప్రచారం చేశారు. ఒకవేళ బీజేపీ వాళ్ళు అట్లా ప్రచారం చేస్తే నేను ఇంకో మాట కూడా అంటా, బీజేపీలో సత్తా లేని నాయకులు ఉన్నారు కాబట్టి మీ మోదీ రేవంత్ రెడ్డి కావాలని అడిగిండేమో అంటున్నాం. మరి మేము మీ దగ్గర సత్తా లేరా? మీ దగ్గర ముఖ్యమంత్రి స్థాయి నాయకులు లేరా? మరి అట్లనన్నా చెప్పండి. బీఆర్ఎస్ వాళ్ళకంటేమా మీలాగా మీ నాయనలాగానో మీలాగానో పోయి 4 గోడల మధ్యలో కూర్చొని రహస్య భేటీలు అయితే మా ముఖ్యమంత్రి గారు చేయాల్సినటువంటి అవసరం లేదు. అవసరం అట్లనే ఉంటే 4 గోడల మధ్యలోనే మాట్లాడుకుంటారు, బహిరంగంగా మాట్లాడుకుంటారు. మరి నా ఆన్సర్లకు వాళ్ళకి చెప్పమని చెప్పండి. మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన కొన్ని మాటలు చాలా వరకు సోషల్ మీడియాలోనే కాదు, సాటిలైట్ మీడియాలో ఏంటవి ఏదైనా కూడా చాలా ఎప్పటి నుంచో మాట్లాడతారు. ఇప్పుడు ఎప్పుడైనా మాట్లాడుతున్నట్టయితే వ్యంగ్యంగానే హిట్లర్ అనే పదం ఎంత చర్చనీయాంశమైంది. ఏమైంది హిట్లర్ అంటే? అవ్వలేదా? ఏంటి దానికి హిట్లర్ అని అంటే నాకు ఇష్టం. నేను అందుకే ఆయన స్ఫూర్తితోనే నేను హైడ్రా అనేది పూర్తి అనలేదు. మీరు వినండి, హిట్లర్ లాగానే ప్రవర్తిస్తా అన్నాడు. కఠినంగా
కఠినంగా మీన్స్ దాన్ని హిట్లర్ చేసినటువంటి విధ్వంసమే అనుకోవద్దు. అన్నారు కదా ఇప్పుడు నేను విధ్వంసం అనలేదు కదా రేవంత్ రెడ్డి గారు, ఎక్కడ విన్నారు మీరు? గాజాలో ఎలాంటిది అయితే ఉన్నదో ఇక్కడ కూడా అట్లానే అయినాయి అని మీరు చెప్పేసి వినండి. అక్కడ జరిగినటువంటి చర్చకి మీరు హిట్లర్ అని బీఆర్ఎస్ వాళ్ళు ఈ లొల్లి చేస్తున్నారు కదా. నేను అడుగుతున్నా, కేసీఆర్ డైరెక్ట్ అన్నాడే, అప్పుడు ఎందుకో చర్చ రాలేదు ఇది? మరి కేసీఆర్ అన్నాడు కదా, అవసరమైతే నేను హిట్లర్ లాగానే మారతా, ఏదైనా కబ్జాలు అయితే ఎవరిని అడగకుండా నేను హిట్లర్ లాగానే కూల్చేస్తా అన్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పి చేస్తున్నారు. హైడ్రాని తీసుకొని వచ్చిండ్రు. హైడ్రా అంటే ఒక కర్కశమైనటువంటి ప్రవర్తన ఆ సమయానికి అవసరం కాబట్టి నేను చేస్తున్నా. కొంతమంది బాధపడిన లక్షల మంది నిన్న కూడా చెప్పారు వేదిక మీద, కొంతమందికి బాధ కలిగించవచ్చు నేను చేసే పనులు, బట్ లక్షల మందికి లాభాలు వచ్చే పనిని నేను కష్టమైనా సరే దాన్ని ఎన్నుకుంటాను అన్నాడు. హిట్లర్ చేసే పని అది దుర్మార్గమైన పని అయినా కూడా అది కఠినమైనటువంటి వర్డ్ అనేది దాన్ని తీసుకున్నారు. దాన్ని తీసుకున్నటువంటి పదాన్ని వక్రీకరించి హిట్లర్ అంటే విధ్వంసకారి, హిట్లర్ అంటే దుర్మార్గుడు ఇట్లంటే మరి ఆ రోజు కూడా కేసీఆర్ మాట్లాడినటువంటి మరి హిట్లర్ దుర్మార్గుడు అయితే కేసీఆర్ అప్పట్లో కూడా దుర్మార్గుడే కదా, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. మరి అప్పుడు ఎందుకు ఇది చర్చ జరగలేదు? ఎందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏది మాట్లాడినా కూడా చర్చనీయాంశం అయిపోతుంది? అంటే హీరో కదా, హీరో కాబట్టి ఇంత బరాబర్ అవుతుందంటారా? అంతే. ప్రజలు కూడా రేవంత్ రెడ్డి గారిని హీరోనే అనుకుంటున్నారా? బరాబర్ అనుకుంటారు, నిజంగా అనుకుంటారు, బరాబరే అనుకుంటారు. అనుకోకపోతే ఇంత అభివృద్ధి ఎందుకు జరుగుతుంది? ఇంత ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో ఒక్క రోజు కూడా ఇంతవరకు రెస్ట్ లేకుండా 16 గంటలు పనిచేస్తున్నారు. ఎందుకోసం? ప్రజల కోసమే కదా, రేపటి భవిష్యత్తు కోసం, రేపటి జీవితాలు, రేపు వచ్చే తరాల కోసం రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఈ రోజు కోసమో నేను ఒక మాట చెప్తానండి, ఇది ఒకవేళ మూసీ నది గనక చెయ్యొద్దు అనుకుంటే రేవంత్ రెడ్డికి ఏమన్నా, అది మూసీ నది చేస్తే రేవంత్ రెడ్డికి ఏమైనా కడుపు కన్నం పెడుతుందా? లేకపోతే రేవంత్ రెడ్డికి ఏమన్నా దాంట్లో ఏమన్నా ఆనందం ఉంటుందా? రేవంత్ రెడ్డికి ఏమన్నా రేపు రాబోయే కాలానికి మంచి జరగాలనే కదా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది. నిన్న చూసినాం, వర్షం చూసిండు కదా, ఒక్క వర్షానికి హైదరాబాద్ అంతా మోకాళ్ళ వరకు నీళ్ళు వచ్చేసి. ఇప్పుడు 4 నెలలు తట్టుకునే పరిస్థితి ఉంటుందా? అప్పుడున్న ప్రభుత్వం కాలువల్ని, చిన్న చెరువుల్ని అన్నిటిని కబ్జా చేసి, రోడ్లను కబ్జా చేసేసి, ప్రభుత్వ స్థలాల్ని కబ్జా చేసి, నీళ్లు పోవడానికి, వర్షపు నీళ్లు పోవడానికి లేకుండా అక్రమ పర్మిషన్లు ఇచ్చేసి, అంతంత పెద్ద భవనాలు నిర్మాణం చేసి, ఎక్కడైతే నీళ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, ఎక్కడైతే వర్షపు నీరు చేరుకోవాలనో, చిన్న కాలువల నుంచి చెరువుల నుంచి నదులకు చేరాలను, మన హైదరాబాద్లో ఉన్నటువంటి 2 చెరువులకు నీళ్లు చేరాలను, అవి చేరకుండా గొలుసుకట్టు చెరువులు మాయమైపోయినాయి, చిన్న చెరువులు మాయమైపోయినాయి, చిన్న కాలువలు మాయమైపోయినాయి. డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా సగం ఇప్పుడు మూసీ లాంటి పరివాహక ప్రాంతాలన్నిటిని కూడా కబ్జా చేసి, ఇప్పటికే హైదరాబాదు కలుషితంగా తయారైపోతున్నది, పొల్యూషన్తో తయారైపోతున్నదని రేవంత్ రెడ్డి గారు ఆలోచన ఎందుకు చేయాలని నాకు చెప్పండి. ఒక మాట నేను అడుగుతాను, నాకు కూడా అందరిలాగానే ముఖ్యమంత్రిగా ఉండడానికి, పరిపాలన చేయడానికి ప్రజలు ఆశీర్వాదం ఇచ్చారు. నేను కూడా 5 ఏళ్ళు చేస్తా, హ్యాపీగా నాకు కావాల్సింది నేను ఏమున్నది మీద చేసి కేసీఆర్ లాగా ఏదో నేను కూడా అట్లాంటి పనులే చేసేసి నాకేముంది, నన్ను గెలిపించి అయిపోయి 5 ఏళ్ల వరకు నేను అభివృద్ధి చేయకపోతే నాకేం అవసరం, మీద స్కీములు ఇస్తా, చలో గదింతనే రాజకీయం అని గప్చుప్గా కూర్చుంటే ఆయనకి ఏమన్నా అవుతుండేనా? ఏం కాకుండే కదా, నాకు చెప్పండి ఒకటి, ఏం కాకుండే కదా? ఎందుకు రేపటి తరం గురించి ఆలోచించకపోతే ఫ్యూచర్ సిటీ హైదరాబాదు నిన్న చూసినాం మనం, నిన్న వచ్చినటువంటి వర్షమే సాక్షి మనకు, ఒక్క వర్షానికి. కాబట్టి రేపు పొద్దున రాబోయే తరాలకు హైదరాబాద్లో 1 కోటి మందికి పైగా జనాభా ఉంటూ లక్షలాది అపార్ట్మెంట్లు తయారైనాయి, వేలాది అపార్ట్మెంట్లు ఉన్నాయి, లక్షలాది జనాలు, ఒక్కొక్క అపార్ట్మెంట్లో వేలాది జనాలు, లక్షల మంది ఒక్కసారి రోడ్డు మీదకి వస్తే పొల్యూషన్, రోడ్డు ట్రాఫిక్, వర్షపు నీరు, రకరకాల ఇబ్బందులు అవుతున్నాయి. ఈ హైదరాబాదుని ప్రపంచంలో పెద్ద నగరంగా చూపించాలని ఇంకో మహానగరాన్ని సృష్టిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఉన్న దాంట్లోనే ఆయన కావాలనుకుంటే సంపాదించుకొని, ఆయన కావాలనుకుంటే రేపు పొద్దున తరాలకు, ఆయన కుటుంబానికి ఇంకొక 4 తరాలకు కావాల్సినంత సంపాదించుకొని హ్యాపీగా ముఖ్యమంత్రి పదవి 5 ఏళ్ళు ఇస్తే 5 ఏళ్ళు, 10 ఏళ్ళు ఇస్తే 10 ఏళ్ళు హ్యాపీగా పరిపూర్ణంగా చేసిన అని మా ఆయన ఎందుకు అనిపించుకుంటలేడు చెప్పండి నాకు? ఇన్ని పనులు చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఈరోజు ఫ్యూచర్ సిటీ చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది? లక్షలాది ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమున్నది? 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలని ఒక కంకణం కట్టుకొని ఎందుకు ఆకాంక్ష తీసుకోవాల్సి వచ్చింది? ఈరోజు ఇంటిగ్రేటెడ్ విద్యాలయాల్లో అన్ని కులాలు మతాలకు అతీతంగా అందరూ ఒక చోట, ఒక ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో, ఇంగ్లీష్ మీడియం హాస్టళ్లలో ఉండాలి అని ఒక కంకణం కట్టుకొని, ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఒక ఎడ్యుకేషన్
ఎడ్యుకేషన్ హబ్గా ఒక వేలాది పెద్ద పెద్ద ఐటీ ఇండస్ట్రీస్ని తీసుకొని రావాలి అని ఇంతగానం ఎందుకు పట్టుదలతో పనిచేస్తుంది 24 గంటలు చెప్పండి. వారికి ఇచ్చినటువంటి సమయం 5 ఏళ్ళు. 5 ఏళ్లలో ఆయన 16 గంటలు చేయకుంటే ఎవరు కొట్టేటోళ్ళు లేరు, తిట్టేటోళ్ళు లేరు. 4 గంటలు పనిచేసి 20 గంటలు రెస్ట్ తీసుకొని తన సొంత పనులకు టైం తీసుకోవచ్చు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో. కేసీఆర్ 24 గంటలలో 2 గంటలు కూడా ప్రజల కోసం ఎన్నడూ కూడా సమయం ఇచ్చినోడు కాదు. 10 గంటలు 20 గంటలు ఫామ్ హౌస్లో ఉన్నటువంటి ఆ ముఖ్యమంత్రికి 16 గంటలు పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకొని, కళ్ళల్లో ఏమంటారు మిరప్పొడి పోసుకొని రేవంత్ రెడ్డి మీద కక్ష కట్టుకొని ఈయన ఇట్లానే పనిచేసుకుంటూ పోతే ఇంకో 10 ఏళ్ళైనా సరే కాంగ్రెస్కి రేవంత్ రెడ్డికి ఎవ్వడు కూడా ఎదురొచ్చే మొనగాడు లేడని భయంతో కక్షపూరితంగా రేవంత్ రెడ్డి మీద పన్నుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద పన్నుతున్నటువంటి పన్నాగాలు తప్పించి అక్కడ ఆయన ఈరోజు మొత్తం లోటులో ఉన్నటువంటి తెలంగాణ, అప్పులో ఉన్నటువంటి తెలంగాణని రేవంత్ రెడ్డి ఈరోజు ఒక్కొక్కటి కట్టుకుంటూ వచ్చి మళ్ళా కొత్త రాష్ట్రాన్ని నిర్మించుకున్నట్టు అప్పుల బారిన పడినటువంటి రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని ఎలా అనబుద్ధి అవుతుందో నాకు అర్థమవుతుంది. అలా అనకపోతే రాజకీయంగా వాళ్ళ భవిష్యత్తు మీరు అన్నదే చూద్దాం. మీరు అన్నది ఇప్పుడు ఏమంటారు, రేవంత్ రెడ్డి గారు 16 గంటలు పనిచేస్తున్నారు, ప్రజల మధ్యలో ఉంటున్నారు, ప్రజలకు అన్ని చేస్తున్నారు అంటున్నారు. నిజంగానే ప్రజల మధ్యన ఉంటున్నట్టయితే మీరు వచ్చేటప్పుడు చెప్పింది, మీరు అధికారంలోకి వచ్చే ముందు చెప్పింది అంటే గ్యారెంటీలు అడుగుతారు. కాదు, కాంగ్రెస్ వచ్చిందంటే రైతు రాజ్యం అన్నారు. ఈ రోజు మరి రైతుల పరిస్థితి ఏంది? ఏమైంది? ఏం కాలేదు. ఏమైంది నాకు చెప్పండి. ఏమైంది అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ కావాలి. నీళ్ళు రైతులకి కరెంట్ లేదా? ఏం చేస్తారు? కరెంట్ ఇస్తలేమా? ఇస్తున్నారా మీరు? కరెంట్ ఇస్తలేమా? ఇస్తున్నారా? ఇస్తలేమా మీరు చెప్పండి. ఇస్తలేమో అంటే అది ఆధారం చూపండి. ఇప్పుడు వీడియోలు వాళ్ళు మాట్లాడతలేరా? మీరు వాళ్ళ బొంద వాళ్ళ బతుకుల మన్ను పోయ్యా కరెంటు మీ స్పీచ్లు ఇచ్చేటప్పుడు లైట్ ఆఫ్ చేయమని కుద్దు వాళ్ళు చెప్పినటువంటి వీడియోలు ఉన్నాయి. రైతుల గురించి మాట్లాడే హక్కు వాళ్ళకేమున్నది? రైతులకు బేడీ లేచిన చరిత్ర రైతులు ఏమన్నారు? కరెంట్ ఇస్తలేరని చెప్తున్నారు. ఇబ్బంది అవుతుంది, ట్యాంకులతో మేము నీళ్లు పోసుకుంటున్నామని పొలాలకి ట్యాంకులతో నీళ్లు పోస్తే ఒక్క నిమిషం పొలాలకి ట్యాంకులతో నీళ్లు పోస్తే నేను ఒకటి అడుగుతా, కరెంట్ ఇచ్చినాక అలా గ్రౌండ్ వాటర్ లేకపోతే రేవంత్ రెడ్డి లోపల పంపు పెట్టి లోపల నేను ఒక్క నిమిషం, గ్రౌండ్ వాటర్ ఎండిపోతే రేవంత్ రెడ్డి గారి తప్పేమున్నది దాంట్లో? ఈ 10 సంవత్సరాలు నేను అడిగిన దానికి అవన్నీ సెకండరీ. నేను అడిగిన దానికి ఆన్సర్. నీకు కరెంట్ ఇవ్వకపోతే ప్రాబ్లం, కరెంట్ ఇచ్చిరు కదా, నువ్వు ఒకవేళ ట్యాంకర్లు పెట్టి పొలాలకు నీళ్లు కొట్టే చరిత్ర ఎన్నడన్నా ఉండేనా? వాళ్ళు ఎవరో చేపించినటువంటి వీడియోలో, ఎవరో దొంగ వేషాలు వేసినటువంటి వీడియో. ఒకవేళ ట్యాంక్ నీళ్లు ఏ మూలకు సరిపోతాయి నాకు చెప్పండి మీరు? ట్యాంక్ నీళ్లు పెట్టి ఎవరైనా కొడతారా? రైతులదే చేపిస్తున్నారు అనుకున్నాం. మరి విద్యార్థులు నిరుద్యోగ సమస్య ఇప్పుడు మీరు ఏమన్నా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు? కానిస్టేబుల్ ఇది చూసుకున్నట్టయితే 19,000 ఉంటే 5,000 మాత్రమే నోటిఫికేషన్లు విడుదల చేస్తాం అంటే వాళ్ళు రోడ్ మీద మొత్తం దిగిండ్రా లేదా? ధర్నా చేస్తున్నారు లేదా? ఎందుకు దిగరు? వాళ్ళ వెనకాల పాపము నిరుద్యోగ యువత వెనకాల ధర్నాలు చేపిస్తున్న దొంగలను పట్టుకొని అడగాలి. అవునండి, నేను ఒకటి అడుగుతున్నా, కేసీఆర్ హయాల్లో ఒక్క నోటిఫికేషన్లు వచ్చినాయా? ఒక్క నోటిఫికేషన్లన్నీ వచ్చినాయి? మీకే తెలియాలి, నాకైతే తెలియదు. నేనైతే చూడలేదు. 10 ఏళ్ళు నేను కూడా ప్రతిపక్షంలో ఉన్నా. నేను నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాల భర్తీ 30,000 ఉద్యోగాలు కూడా 10 ఏళ్లలో పూర్తి చేయలేదు. మేము సంవత్సరంలోనే 70,000 ఉద్యోగాలు ఇచ్చినా. అవును, మరి అక్కడ ఖాళీలు లేకపోతే మేమేం చేయాలి? ఉద్యోగాలు విరమణ జరిగితేనే కొత్త ఉద్యోగాలు ఇవ్వడానికి ఉంటుంది. మేము నోటిఫికేషన్లు వేస్తామంటేనే విద్యార్థులు, నిరుద్యోగ యువత అందరూ ఆగండి, ఒకటెంబడి ఒకటే నోటిఫికేషన్లు వేస్తే మేము ఎట్లా ప్రిపేర్ కావాలని వాళ్ళే ధర్నాలు చేసినటువంటి రోజుల్ని. ఇప్పుడు ఈ ధర్నా కూడా ఫేక్ అంటారు మీరు? ఫేక్ అనలేదు నేను. వాళ్ళ వెనకాల రెచ్చగొట్టేటటువంటి వాళ్ళు. రెచ్చగొడితే వీళ్ళకి కదా నష్టం వచ్చేది. ఇప్పుడు నిరుద్యోగులు నీకు చూసినావు కదా ఒకసారి ఆటో కార్మికుల వెనకాల పడి కేటీఆర్ ఏం చేసిండో. తర్వాత ఆటో కార్మికులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా చూసినావు. మేము అసలు మా దగ్గర రావద్దన్నాము, అనవసరంగా వచ్చి మమ్మల్ని ధర్నా చేసి ఇబ్బంది పెట్టిండి, అసలు మేము రావద్దనే చెప్పినామని ఆటో కార్మికులు చెప్పారు. ఆటో కార్మికులను తిప్పలు పెట్టింది వాళ్ళు, నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకోవడానికి ఉసిగొల్పింది వాళ్ళు, ఇంటర్ విద్యార్థులను చంపింది వాళ్ళు, ఆర్టీసీ ఉద్యమకారులను చంపింది వాళ్ళు, అందరినీ పొట్టన పెట్టుకున్నది రైతుల్ని, వేలాది మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్నది వాళ్ళు. ఎవరో వచ్చి ఏదో చెప్పినంత మాత్రం అవన్నీ నిజాలనంటే నిజాలు కాదంటారు. 100% కాదు. ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ ని మొత్తం కుదించేసిండ్రు, అవునా కదా? 25,000 గవర్నమెంట్ వాళ్ళకి అడగండి ఫస్ట్. 4,000 స్కూళ్ళకే మేము పరిమితం చేస్తామని మొన్న మాట్లాడారా? లేదండి, ఒక నిమిషం ఉండండి. 4,000 కాదు, లేని చోట ప్రతి చోట విద్యాలయాల్ని మేము పర్మిషన్ ఇస్తున్నాం. వాళ్ళు గురుకులు
గురుకులాలు అని చెప్పి అన్ని అద్దె భవనాలలో పెట్టారు. టీఆర్ఎస్ భవనాలన్నీ సొంత భవనాలు కట్టుకుర్రు ప్రతి నియోజకవర్గాలు. గురుకులాలకు ఒక్కొక్క చిన్న చిన్న భవనాలన్న కట్టించారు. ఏడన్నా అన్ని అద్దె భవనాలలో ఇంగ్లం పెట్టారు తీసుకొని పోయి. వాళ్ళు చేసిన తప్పుడు పనులు మేమెందుకు చేస్తాం? ఈరోజు ఇంటికి మీరు అంటారు ఇంకా కుదిచ్చేసి అవి చేస్తున్నారు ఇవి చేస్తున్నారు అంటారు. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్కటి 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థలు మేము ఎందుకు నిర్మిస్తాము చెప్పండి నాకు. మేము ఈరోజు విద్యార్థులకి ఎస్సీ ఎస్టీ మీ బీసీ మైనార్టీ బలహీన బడుగు వర్గాలకి మహిళలకి ఆడపిల్లలకి అందరికీ సహాయంగా నిలబడుతుంది మా ప్రభుత్వం. ఈరోజు వాళ్ళకు 40% డైట్ ఛార్జెస్ పెంచినాం, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినాం. ఈరోజు స్కూల్ ఓపెన్ అయిన ఫస్ట్ రోజే పుస్తకాలు బుక్కులు వాళ్ళకి ఇస్తున్నాం. హాస్టళ్లలో పూర్తిగా ఫుడ్ మీద ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. ఈరోజు మంచి భోజనం పెట్టాలి, వాళ్ళకు పోషకాహారాలతో భోజనం పెట్టాలని ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా అన్ని చోట చెప్పి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నది మా ప్రభుత్వం. వాళ్ళు దొంగ మాటలు మాట్లాడితే ఏదో పనికి మాలిన వేషాలు ఎవరు మాట్లాడతారు? ఏమని చెప్పిండ్రు? ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు కదా. ఒక్క విద్యార్థి ఉంటే అక్కడ ఒక్క స్కూల్కి లక్షల రూపాయలు ఖర్చు అవుతుంటే ఒకటే విద్యార్థి 4 టీచర్లు ఉంటే ఆ విద్యాలయాన్ని ఎట్లా నడిపించాలో చెప్పండి నాకు. ప్రభుత్వం మీద భారమే కదా. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళని ఈరోజు అదే ప్రభుత్వ స్కూళ్ళకి ఈరోజు చూడండి ఎంత డిమాండ్ వచ్చిందో. ఒక్కొక్క చోట అయితే అడ్మిషన్స్ దొరుకుతలేవంట. మంచి స్ట్రెంత్ ఉన్న స్కూళ్ళల్లో అడ్మిషన్స్ దొరుకుతలేవు. ఫస్ట్ టైం చరిత్రలో అడ్మిషన్స్ దొరకట్లేదు. అంటే ఆ స్కూళ్ళకి ప్రావీణ్యత పెరిగినట్టే కదా, చదువుకు ఇంపార్టెన్స్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇచ్చినట్టే కదా, విద్యార్థుల మీద స్పెషల్ ఫోకస్ పెట్టినట్టే కదా మా ప్రభుత్వం. మరి చెప్పండి నాకు. అంటే ఈ స్కూల్ తీసేసినా ఏం కదా అంటారు, తీసేయమని అంటలేదు. ఒక్క విద్యార్థి ఉన్న దగ్గర విద్యార్థులు చెప్పిర్రా మీకు? ఒక్క విద్యార్థి ఉన్న దగ్గర ఇంకా ఆ ఊరికి చాలా మంది ఉంటారు. వాళ్ళని ఎందుకు మరి గవర్నమెంట్ అట్రాక్ట్ చేస్తలేరు? ఇప్పుడు ఇవే కదా చేస్తుంది. అందరూ వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకి ఎంకరేజ్ చేసి మరి వాళ్ళు మంచి పోషకాలు ఇయ్యక, మంచి వాళ్ళకు విద్యా బోధన సరిగ్గా ఇయ్యక, మంచి గతంలో కాబట్టి అవి కొలాప్స్ అయిపోయినాయి. ఇప్పుడు మేము స్కూల్ కట్టిస్తున్నాం, మంచిగా అన్ని చేస్తున్నాం. అంటే ఒక్క రోజులో పాడు చేయడం ఒక్క రోజు అవుతుంది, మంచి చేయడం ఒక్క రోజు. 2.5 సంవత్సరాల కాలంలో 2 అవునమ్మా. 10 ఏళ్లలో 10 లక్షల కోట్ల అప్పు చేస్తే భారాన్ని మోస్తున్నాము. కానీ 2.5 సంవత్సరాలలోనే రాష్ట్రాన్ని మొత్తం అద్భుతం చేసి ఇట్లా ఉల్టాని సీదా చేసేయాలంటారు మీరు. నాకు చెప్పండి ఎంత సమయం పడుతుంది? పాడు చేయడానికి 1 సెకండ్ కాదు, నిన్ను తిట్టాలంటే 1 సెకండ్ కాదు. కానీ నిన్ను తిట్టి పశ్చాత్తాప పొంది ఆ తిట్టి దానికి నువ్వు బాధపడదు చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్లో చెడు చేయాలంటే 1 సెకండ్ కాదు, మంచి చేయాలంటే 1 రోజు పట్టొచ్చు, 1 నెల పట్టొచ్చు, 1 సంవత్సరం పట్టొచ్చు, 100 సంవత్సరాలు పట్టొచ్చు, 1 యుగం కూడా పట్టొచ్చు మంచి చేయడానికి. డిపెండ్స్ ఆన్ ద మరి అది మంచి చేయాలనంటే పాడు చేసిన దాన్ని మంచి చేయాలి కదా. ఏ రోజు కూడా విద్యాలయాలకు ఇంపార్టెన్స్ ఇచ్చింది చెప్పండి? గురుకులు అన్నారు. దొంగ గురుకులాలని అన్ని రెంట్కి తీసుకొని పెట్టి అక్కడ కూడా చక్కగా లేక ఎంతోమంది విద్యార్థులు ఎన్నోసార్లు మాకు ఫోన్లు చేసినప్పుడు అక్కడి నుంచి. ఈరోజు మేము అన్నిటికీ ప్రియారిటీ ఇస్తున్నాము. పేద బలహీన బడుగు వర్గాల ప్రజలకే ఎక్కువగా మా ప్రభుత్వం ఇంపార్టెన్స్ ఇస్తున్నది. ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎట్లా? రైట్. ఇప్పుడు మీరు చెప్పింది నిరుద్యోగుల గురించి చెప్పారు, పిల్లల గురించి చెప్పిండ్రు, రైతుల గురించి చెప్పిండ్రు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మహిళకి 2,500 ఏమంటారు డిక్లేర్ చేస్తాం మొన్న. సమయం 5 సంవత్సరాలే మీకు ఇచ్చిన టైం ప్రజలు ఇచ్చిన 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకొక 2.5 సంవత్సరాలు ఉంది. అందులో మళ్ళీ 6 నెలల పైన మీకు ఎలక్షన్ కోడ్ ఉంటది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కి ఒక్కసారి ఇది స్టార్ట్ చేసినాక పథకం ఆగుతుంది ఏదైనా? ఒకసారి స్టార్ట్ చేస్తే పథకం చేస్తాము. మొన్ననే కదా డిక్లేర్ చేసినాము, మొన్ననే చేస్తామని డిక్లేర్ చేస్తాము. దాని బడ్జెట్ అన్ని జమ చేయాలి కదా. ఒకటే రోజు ఇప్పుడు పెన్షన్ ఈ రోజు స్టార్ట్ చేసినాం అనుకో కొత్తవి, అవన్నీ వెరిఫికేషన్లు చేయాలి, అవన్నీ దానికో సమయం. మొన్ననే కదా 2వ తారీఖు అయిపోయింది. కానీ బట్టి విక్రమార్క గారు ఏం చెప్పిండ్రు? మేము వచ్చిన 100 రోజులలోనే అన్ని బట్టి విక్రమార్క కాదు మా పార్టీనే చెప్పింది. కార్డు పెట్టుకోండి, కార్డు మీకు లైసెన్స్ లాంటిది, మీరు చూపెడితే సరిపోతుంది, మొత్తం మేము అన్ని చేసేస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు ఎన్ని చేసిండ్రు మీరు? ఎన్ని మొత్తం ఫుల్ఫిల్ గా ఎన్ని చేసిండ్రు మీరు చెప్పండి. మీరు ఇచ్చిన 6 పథకాలు 6 గ్యారెంటీలు మీరు చెప్పండి. నేను చెప్తా. చెప్పని కూడా ఎన్నో చేసినాం, అవి కూడా చెప్తా, చెప్పినవి కూడా చెప్తా. ఫస్ట్ మొదటిది ఉచిత బస్సు ఫ్రీ, 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీకి పెంచినాం.
బోనస్ ఇస్తాన్నాం రైతులకి 500. ఆగండి. బోనస్ ఇచ్చిండ్రా మీరు? ఏ నిజంగా లోకల్ ఉన్నారో కనుక్కోండి. మొన్న కనుక్కోండి. కళ్ళల దగ్గర మా వడ్లు కొంటలేరు, మా ఎవరన్నా? మొక్కలు ఒట్లు కొనడము రెండో విషయం చెప్తాను, ఆగండి. దీనికి బోనస్ కొన్న ప్రతి గింజకి 500 రూపాయలు క్వింటాల్కి ఇస్తూనే ఉన్నాం. అది ఎక్కడ కూడా ఆగట్లేదు, ఆ స్కీమ్ ఎక్కడ కూడా ఆగట్లేదు. అన్నిటికన్నా 76 లక్షల హెక్టార్ల వరి పండింది, ధాన్యము. కేంద్రం ఇప్పటిదాకా 50 లక్షల హెక్టార్లకు కూడా హెక్టార్లు 50 లక్షల టన్నులకు ఇప్పటిదాకా కొనలేదు ఇంకా పూర్తి స్థాయిలో. ఇంకా 25 లక్షల టన్నులకి మేము అదనంగా భారం పడ్డా 60,000 కోట్లు సంథింగ్ ఎంతను అయినా మేము రైతుల దగ్గర కొంటున్నాం. అది భారం కేంద్రంది, కొనాలి. మొత్తం ఏదైతే ప్రభుత్వ స్కీమ్లో ఉంటుందో అది తప్పకుండా గిట్టుబాటు ధరలో ఉంటుందో ప్రభుత్వం తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందే. అది మా ప్రభుత్వం అయినా సరే, కేంద్రంలో ఏ ప్రభుత్వం కూడా. అప్పుడు మా ప్రభుత్వంలో ప్రతిదానికి ఇస్తుంటే మేము, ఈ ప్రభుత్వంలో వాళ్ళ ఇంటి నుంచి ఇస్తలేరమ్మా, ఇక్కడి నుంచి తీసుకుపోయిన డబ్బే అక్కడ ఇస్తున్నారు. వాళ్ళు ఇప్పటిదాకా 50 లక్షల టన్నులకు కూడా వాళ్ళు కొనలేదు, మాకు పూర్తి స్థాయిలో పేమెంట్ చేయలేదు. అయినా మేము ఇంకా 25 లక్షల టన్నులకు మేము ఇంకా కొంటూనే ఉన్నాం. మీరు ఏదో అన్నారు కదా, దానికి వినండి. మీ స్కీమ్ ల గురించి అడిగాను కదా, మీరు మధ్యలో డిస్టర్బ్ చేస్తే చెప్పండి. 21,000 కోట్ల రూపాయలు రైతుకి రుణమాఫీ చేసినాం. అది ఎవరన్నా ప్రతిపక్ష నాయకులు ఎన్నన్నా మాట్లాడని, ఈ రోజు రైతుకి 21,000 కోట్లు ఏకకాలంలో రుణమాఫీ చేసినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే చరిత్రలో మొట్టమొదటిసారి తెలంగాణ ప్రభుత్వం. అది కూడా అప్పుడున్న ధనిక రాష్ట్రం కాక ఇప్పుడు అప్పులున్న రాష్ట్రంగా మా చేతిలో పెట్టినా కూడా రైతు రాజ్యం బాగుంటేనే ప్రజలందరూ బాగుంటారని రైతులకు ఇచ్చిన మాట మీద 2 లక్షల రూపాయలు అంటే 21,000 కోట్లు. ఇట్స్ నాట్ ఏ జోక్. అది రుణమాఫీ చేసినాం. అరాకొరా ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడనే సాల్వ్ కావట్లేదు. ఆ సాల్వ్ అయిన వాళ్ళకు కూడా 1 by 1 అవుతున్నాయని నేను విన్నాను కూడా. ఇంకా కూడా ఇప్పటికీ మా దగ్గర ఊర్లలో మా దగ్గర ఆసాములు పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఎవరిని అడిగినా కూడా మాకు వచ్చిందమ్మా 2 లక్షల రూపాయలు అంటున్నారు. మరి ఈరోజు ఆనందంగా ఉన్న రైతు ఆ రోజు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అన్న కేసీఆర్ 10 ఏళ్ల వరకు రుణమాఫీని అప్పుడు 30,000 ఇప్పుడు 30,000 చేసి, అది కూడా ఔటర్ రింగ్ రోడ్ని అమ్మేసి, ఔటర్ రింగ్ రోడ్ని 7,000 కోట్లకు అమ్మేసి వాళ్ళకు 3,000 కోట్లో 4,000 కోట్లో రైతు రుణమాఫీ కేసును మొత్తం తీర్చలే వాళ్ళ 1,00,000 రూపాయలు. ఆయన అప్పుడప్పుడు వేయడం వల్ల అది వడ్డీలకే సరిపోయింది. కానీ మేము ఒకటేసారి 2 లక్షల రూపాయల లోపల ఉన్న ప్రతి ఒక్క రైతుది మేము రుణమాఫీ చేసినాం. అది మా గొప్పతనం కాదా? ఈరోజు మేము ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలు కడుతున్నాం. ఇచ్చిన మాట మీద, కాంగ్రెస్ ఇచ్చిన మాట మీద ప్రతి గ్రామానికి ఇల్లు లేనోడు ఉండొద్దు అని 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లని ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 అనుకుంటాను ఆల్మోస్ట్ ఇండ్లని కేటాయిస్తూ ఇప్పటికే 1,20,000 మంది ఇండ్లలోకి వెళ్ళినటువంటి చరిత్ర మొట్టమొదటిసారి కాంగ్రెస్ ఈరోజు తెలంగాణలో. మీరున్నప్పుడు 10 ఏళ్లలో ఓ 20,000 ఇండ్లను కూడా అల్లుడొస్తే ఆడవంటాడు, కోడినాడ కట్టేసుకోవాలి, మేకనాడ కట్టేసుకోవాలి, బిడ్డాడు ఉండాలి, కోడలాడు ఉండాలి, డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్న కేసీఆర్ అన్నిగానము ప్రపంచంలో 8-7 వింతలే ఉన్నాయి. కేసీఆర్ కట్టినటువంటి అద్భుతమైన వింత డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. అవి కూడా పూర్తిగా ఇయ్యనటువంటి వ్యక్తి కేసీఆర్. మరి మేము ఈరోజు ఇన్ని లక్షల ఇండ్లను ఇస్తూ మళ్ళీ మొన్న 1,20,000 ఎన్నో ఇండ్లను మళ్ళీ కొత్తగా శాంక్షన్ చేసినాం. ఈరోజు మేము తుమ్మిడిహట్టి దగ్గర ఈరోజు మహబూబ్ నగర్ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కూడా మేము మళ్ళీ మొదలుపెట్టి ఈరోజు దాని కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం. కేసీఆర్ పంప్ హౌస్ ఇనాగ్రేషన్ చేసాడు కానీ దాని వెనకాల పంపులు లేవు, ఇనాగ్రేషన్ చేసిపోయిండు. అట్లాంటిది కేసీఆర్ 10 ఏళ్లలో లక్షల కోట్లు తెలంగాణకి ముంచిపోయినా మేము వచ్చి ఈరోజు దాన్ని లక్షల కోట్లలో అయ్యేదాన్ని 1,000 కోట్లలోకి షిఫ్ట్ చేసి దాన్ని ఈరోజు ప్రజలకు అందిస్తున్నాం. మేము ఈరోజు రైతుల నెత్తి మీద భారం పడొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతుల కోసం పనిచేస్తుంది. మీరు ఇయ్యలేదు అంటారు. ఈరోజు నిరుద్యోగులకు 70,000 ఉద్యోగాలు ఇచ్చినమే, ఇదేమన్నా చిన్నదా? దేశంలోనే ఒక్క సంవత్సరంలో 67,000 ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం మాదే. 2 లక్షలు అన్నాం, మేము కాదనలేదు, మేము ఒప్పుకుంటున్నాం కదా. మేము చెయ్యని మీలాగా అబద్ధాలు ఆడి తప్పించుకుంటలేం కదా. దళిత ముఖ్యమంత్రో లేకపోతే ఇంకోటో ఇట్లాంటివన్నీ అబద్ధాలు చెప్పి తప్పించుకుంటలేం. 3 ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగము, రైతులకు రుణమాఫీ,
ఇట్లాంటి బోల్డ్ అని చెప్పిండ్రు. ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 30 పడకల ఆసుపత్రి, ప్రతి జిల్లాకి 100 పడకల ఆసుపత్రి. కేసీఆర్ చెప్పినటువంటి అబద్ధాల మాటలు మేము చెప్పలేదు. ఈరోజు వరంగల్కి ఎయిర్పోర్ట్ని శాంక్షన్ చేసినాం. ఈరోజు హైదరాబాద్లో మెట్రో రైల్కి మళ్ళీ కొత్త మెట్రో రైలు హైదరాబాద్ సరౌండింగ్కి మెట్రోకి ఈరోజు కేంద్రంతో కొట్లాడి అది సాధించుకున్నాం. ఈరోజు హైదరాబాద్లో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ చేసుకుంటున్నాం. ఈరోజు ఒక 30,000 ఎకరాలలో కొత్త మహానగరాన్ని సృష్టించబోతున్నాం. ఇవన్నీ మేము చెప్పలేదు, అయినా కానీ చేస్తున్నాం మేము ఈరోజు. ఇన్ని చేస్తున్నాం. మాకు ఈరోజు మహిళలకి, కేసీఆర్ మహిళలకి 6,000 కోట్లు 4,000 కోట్ల బాకీ ఉండే వడ్డీ పైసలు. అది 10 ఏళ్ళు వాళ్ళకి ఇబ్బంది పెట్టిండు, నరకం పెట్టిండు గ్రూప్లో మహిళలకి. మేము వచ్చిన తర్వాత వాళ్ళకి పావులా వడ్డీ ఇస్తూ, అంతేకాకుండా వడ్డీ లేని రుణాలను ఇస్తూ, ఈరోజు మహిళలకే ఈ బస్సు ఓనర్లను చేస్తూ, ఆర్టీసీకి ఈరోజు కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకొని వచ్చింది మా ప్రభుత్వం. ఆనాడు ఈరోజు విలీనం చేసినాం కదా మేము. కేసీఆర్ ఎంతమంది ప్రాణాలు తీసిండు ఆ రోజు ఆర్టీసీ మొన్న ఇతను కూడా చనిపోయాడు కదా, శంకర్ కూడా చనిపోలేదు. అవును, ఆ రోజు ఒక్కటే రోజుకు ఈరోజు ఉద్యమం చేసిండు. చర్చలకు రమ్మన్నాము, రాలేదు, రెచ్చగొట్టిండ్రు. ఒక అమాయకమైనటువంటి ప్రాణాన్ని బలి తీసుకున్నారు. మరి వాళ్ళే కదా రోడ్డు మీద ధర్నాలు చేసి రెచ్చగొట్టింది కదా వాళ్ళే. ఒకటే రోజుకి ఈరోజు ధర్నాలు కూర్చుర్రు. తెల్లారే ఆల్రెడీ 28 వాళ్ళ డిమాండ్లను పూర్తి చేసినాం. 3వ 4వ డిమాండ్లు అవి ఉండే. చర్చలు చేస్తారా లేదా దానికి? ఒకటేసారి మీరు అడిగినరు మేము విలీనం చేయాలంటే దానికి ఒకటి ఉంటుంది కదా. అయినా మేము చేసినాం కదా. మీలాగా 30-40 మంది ఆర్టీసీ ఉద్యోగస్తులది బలి తీసుకోలేదు. వాళ్ళకి ఈరోజు ఎంత ఆదాయాన్ని తీసుకొచ్చినాం. వాళ్ళకు అప్పుల బారి నుంచి బయట వేసినాం కదా, ఆర్టీసీకి లాభాలను తీసుకొని. అయినా వాళ్ళ కోసం ఈరోజు వాళ్ళ కోరికను నెరవేర్చి మేము ఈరోజు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినాం. ఇది కాదా మా గొప్పతనం? వేలాది బస్సుల్ని ఈరోజు కొత్త బస్సులను ఇస్తున్నాం. నీ బతుకుకి ఒక్కరోజన్నా కొత్త బస్సులు ఇవ్వకపోతే వాళ్ళకి ఎన్నో వేల కోట్ల రూపాయలు బాకీ ఉండే కేసీఆర్. దాన్ని లాభాలకు తీసుకొచ్చినాం ఈరోజు మేము ఆర్టీసీని. ఈరోజు ఇంత స్థాయికి తీసుకొని పోయినాం కదా మేము. కళ్యాణ లక్ష్మి ఒక్కటి ఇవ్వకపోతేనే మీరు అడుగుతారు. 1,25,000 అయితే ఇస్తున్నాం కదా, 1,25,000 ఇస్తున్నాం కదా. ఇస్తలేమా చెప్పండి? మేము అందరికి సకాలంలో అందుతున్నాయి. ఎందుకు అందవు? నువ్వు నడవండి, ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గానికి పోదాం. రాని నియోజకవర్గం ఇప్పటిదాకా మా ప్రభుత్వం వచ్చినాక రాని నియోజకవర్గం ఏదుందో చూపండి, నేను చూపిస్తాను. మీరు ఈ మాట నిజంగానే అంటున్నారు? ఖచ్చితంగా మీరు ఎంచుకున్న నియోజకవర్గానికి మా ఊరికి పద. నేనైతే ఇప్పుడేమి మీరు అనగానే నేనేం డిసైడ్ చేసి పెట్టలేదు కదా. కళ్యాణ లక్ష్మీలు ఎంతమందికి వచ్చినాయో లెక్క, 2.5 సంవత్సరాలలో ఎన్ని వేల మందికి వచ్చినాయో లెక్క తీసిస్తాను. అప్పుడు మీరేం చెప్తారు నాకు చెప్పండి. మీరు గ్రేట్ అని చెప్తాం ఇప్పుడు. ఎందుకంటే గతంలో జరగని ఇప్పుడు జరుగుతున్నాయి. నేను అవసరం లేదు, ఒక ఆర్టీఐ యాక్ట్ వేసి మీరే తీసుకోండి. నేను చెప్తే అబద్ధం కదా. నేను పొలిటికల్ లీడర్ని, మా పార్టీని, నేను గవర్నమెంట్లో ఉన్నా, మా పార్టీ గురించి నేనే గొప్ప బోడుకోవచ్చు, మా ప్రభుత్వాన్ని గొప్ప. ఆర్టీఐ యాక్ట్ అనేది కాంగ్రెస్ తీసుకొచ్చింది, ఒక హక్కు మీకు ఉంది కదా. ఆర్టీఐ యాక్ట్ వేసి తీసుకురండి. తాండూరు నియోజకవర్గానికి ఎన్ని మంది కళ్యాణ లక్ష్మిలు ఇచ్చారు ఇప్పటిదాకా, డబ్బుని ఇచ్చారు, తీసుకురండి. కుల్లం కదా. ఇట్లాంటివన్నీ ఏవి తీసుకొచ్చినా కూడా మీరు ఆన్సర్ చెప్తారు ఖచ్చితంగా. ఆన్సర్ మేము చేసిందే చెప్తాం, చెయ్యండి అబద్ధాలు చెప్పుకునే అవసరం మాకేముందమ్మా. ఇప్పుడు ఇట్లా తెలంగాణని ఇచ్చిన వాళ్ళము, భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన వాళ్ళం, మాకేం ఉంటది? మాకు ఫకర్ ఉంది. ఇంకా మొన్న పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన మాట్లాడిండు. ఆయన అట్లనే నిన్న ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూలో ఏమన్నారంటే, గత ప్రభుత్వం మమ్మల్ని ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నా కూడా మాకు ఎట్లాంటి ఆబ్జెక్షన్స్ చెప్పలేదు, కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మేము సభ పెట్టుకుంటామంటే మాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఇంటర్వ్యూలో ఇట్లాంటి మాట మాట్లాడి మీరేమనుకుంటున్నారు? పర్మిషన్ ఇయ్యలేదు అన్నప్పుడు కాస్త నాన్న ఇంకిత జ్ఞానం ఉన్నోడు ఒకసారి పవన్ కళ్యాణ్కి మాట్లాడాలి. 2000 మొన్న సర్పంచ్ ఎలక్షన్లలో వాళ్ళు పోటీ చేయలేదా? చేసింది. మరి మేము పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళు అసలు కనీసం నామినేషన్లకు కూడా రాకపోతారు కదా. చెయ్యాలనుకుంటే, కుట్రలు చేయాలనుకుంటే నామినేషన్ కూడా రాకపోతారు. అన్నిటికన్నా పెద్ద వింత ఏంటంటే, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఎవరి మీద కొట్లాడి తెచ్చుకున్నాం మనం తెలంగాణ? చెప్పండి నాకు. ఆంధ్ర వాళ్ళ మీద. మరి ఆ ఆంధ్ర వాళ్ళు వచ్చి మళ్ళీ తెలంగాణను రెచ్చగొట్టేసి ఏం చేస్తాడు? నవ తెలంగాణ అంట, మళ్ళా నవ నిర్మాణం. ఏం నిర్మాణం చేస్తావు? 10 ఏళ్ల నుంచి సోయలేదా మరి? అప్పుడు నవ నిర్మాణము, తెలంగాణ కొత్తగా వచ్చింది, నేను కూడా నిర్మాణంలో భాగస్వామిని అవుతాను. అప్పుడే రానుంటే నీ పార్టీ పెట్టి 7-8 ఏళ్ళు అవుతుందేమో దగ్గర. అప్పటి నుంచి యాదరాంది కరెక్ట్గా మా ప్రభుత్వం రాగానే రెచ్చగొట్టే పనులు చేసి, అది కూడా ఒక వారం ముందన రానుండి, ఒక వారం తర్వాత రానుండి, తెలంగాణ ప్రజల ఆనందంలో పండగ చేసుకుంటుంటే, కులాలకి, మతాలకి, వర్గాలకి ఆ రోజు అతీతంగా తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటుంటే, సంబరాలలో ఉంటే, నువ్వు వచ్చి నవ నిర్మాణం చేస్తాను ఆ రోజే పెట్టి కావాలని రెచ్చగొట్టి, లేదా ఏదన్నా
గడబళ్ళు చేసి ఈరోజు శాంతి భద్రతలకు ఇబ్బంది కలగాలించాలనే కదా నీ కుట్రంతా. ఎందుకు నీకు ముందు రోజో తర్వాత రోజో గుర్తు రాలేదా? ఆ రోజు ఎందుకు చేస్తావు అంటే తెలంగాణ మీద నీకు ఇంకా కుట్ర పోలేదనే కదా. తెలంగాణ ప్రజల మీద ఇంకా నీకు దిష్టి తగిలిందని మీ రాయలసీమలో చెట్లన్నీ ఎండిపోతే మరి ఈ తెలంగాణకి ఏ ఉద్దేశంతో వస్తావు నువ్వు? మరి దిష్టి కళ్ళు కదా అవి ఎండిపోతున్నాయి. మరి నువ్వు వస్తే నీ పార్టీనే ఎండిపోతుంది కదా. నీ పార్టీ ఎండిపోదా? మా దిష్టి కళ్ళు తగిలితే మళ్ళీ ఎందుకు వస్తున్నావు? మనం నీ పార్టీ పచ్చగా ఉంచుకోపోయా ఆడనే. మరి క్షమాపణ చెప్పి రమ్మంటున్నావు మా తెలంగాణ ప్రజలను అని. మా తెలంగాణ ప్రజల్ని ఇన్సల్ట్ చేసి మళ్ళీ వచ్చి నువ్వు నవనిర్మాణం చేస్తా అంటే మరీ చోల బిడీలు పెట్టుకోలేదు, చోల క్యాలీఫ్లవర్లో పెట్టుకోలేదు. మీరు తెలంగాణ వాళ్ళు కాదా? మీకు లేదా ఆ రోషము, మీకు లేదా ఆ కోపము, మీకు లేదా ఆ బాధ? చెప్పండి నాకు ఒక మాట. నేను స్వచ్ఛమైన తెలంగాణ. మరి తెలంగాణ ఆమె నీ దిష్టి కళ్ళు వాళ్ళ మీద పడ్డాయి. ఆయన వచ్చి మళ్ళీ రేపు పొద్దున అంటాడు తెలంగాణలో దిష్టి తగిలింది కాబట్టి నా పార్టీ కొలాప్స్ అయిపోయింది అంటారు. ఆ పాపం మాకెందుకు? మళ్ళీ నువ్వు ఆడనే ఉండిపో, నీ పార్టీ బాగా చేసుకో. ఉప ముఖ్యమంత్రి ఉన్నావు, ముఖ్యమంత్రిగా ఎవడొద్దన్నాడు నీకు? ఈడే 2 సార్లు పోటీ చేసినావు కదా. 18లో పోటీ చేసినావు, 23లో పోటీ చేసినావు. ఒక్క సీట్ అన్నా గెలవలే. ఒక్కళ్ళన్నా కనీసం వార్డు కౌన్సిలర్లు కూడా కాలేరు నీకు, కార్పొరేటర్లు కూడా పోటీ పడిన వాళ్ళు నోటతో పోటీ పడింది. మరి అయిపోయి మరి అట్లాంటిది మా మీద సినిమా యాక్టింగ్లు సినిమా స్టంట్లు మా మీద వేస్తా అంటే ఎట్లయితే చెప్పమ్మా. తెలంగాణ వాళ్ళు అమాయకులు కావచ్చు కానీ అవివేకులు అయితే కాము కదా. కొట్లాడి తెచ్చుకున్నాము, శాంతియుతంగా తెచ్చుకున్నాము, ఎవరి మీద ఏడవలేదు, ఎవరి మీద కొట్లాడినాము, మా హక్కులు మాకు కావాలని కొట్లాడినాము. కానీ ఎవరిని లాగా మారే అవకాశం ఉందన్నట్టు మాట్లాడింది కదా. మరి ప్రాంతీయ భావం ఎక్కువైపోయింది తెలంగాణ వాళ్ళకి, ఉగ్రవాదం లాగా అయిపోతున్నారు. ఉగ్రవాదులతో పోలుస్తున్నాడా అన్నాడు, ఆయన అన్నాడు. అంటే నేను వినలేదు ఈ మాట. అయితే మరి ఉగ్రవాదం అంటే ఈడేం చేయాలనుకుంటున్నాను? మళ్ళీ ఉగ్రవాదం రెచ్చగొట్టాలనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు? ఇప్పుడు మేము హ్యాపీగా ఉన్నాం కదా. ఐ మీన్ కొత్త రాష్ట్రము, మా హక్కులు మాకున్నాయి. ఎప్పుడో ఒక రోజు మాది మాకు చెందుతుంది కదా. మళ్ళీ మీరు వచ్చి మా మీద పెత్తనం చేయడం ఎందుకు? మీరు వస్తున్నారు, ఈడ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, మేము ఎలగొడుతున్నామా వాళ్ళని? ఈడ వాళ్ళ వ్యాపారాలని, ఉద్యోగస్తులని, ప్రపంచంలో ఎవరన్నా ఎక్కడన్నా ఉండొచ్చు, ఏడన్నా ఉండొచ్చు. స్వతంత్రం మనకది, ప్రజాస్వామ్యం మనకది. ఎవరిని ఎలగొట్టలేదు. హైదరాబాద్లో ఒక 25% సెటిలర్సే ఉన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. మనం మేమేమంటలేము వాళ్ళకి ఏమన్నా ఎక్కడన్నా మా ప్రజలకు ఇచ్చేటటువంటి, తెలంగాణ ప్రజలకు ఇచ్చేటటువంటి హక్కుల్లో వాళ్ళకి ఎక్కడన్నా తేడా చూపించినామా? వాళ్ళు కూడా ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ రేషన్ కార్డు ఉంటే రేషన్ తీసుకుంటున్నారు, ఇక్కడ ఆధార్ కార్డు ఉంటే ఇక్కడనే ఉంటున్నారు, ఇక్కడ ఇండ్లు కొన్నారు, ఆకిలు కొన్నారు. ఆంధ్ర తెలంగాణ వేరే అయిపోయింది, ఆంధ్రోళ్ళు అందరూ వెళ్ళిపోండి అని ఎలగొట్టలేదు కదా మేము. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడనే ఉన్నారు కదా. ఇక్కడనే బిల్డర్స్ ఉన్నారు, కాంట్రాక్టర్స్ ఉన్నారు, ఇక్కడనే వ్యాపారాలు చేస్తున్నారు. ఆ పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్లో ఇల్లు ఉన్నది, హైదరాబాద్కి వస్తుంటాడు పోతుంటాడు. రాజధాని ఆడబెట్టుకొని ఆయన పరిపాలన ఆడ చేసుకోవాల్సింది, రోజు వస్తుంటాడు పోతుంటాడు. దాని మీద ఎక్కడన్నా కాన్సన్ట్రేషన్ హైదరాబాద్ ఏది ఉంటుంది. ఆయన ఆస్తులు ఉన్నాయి, ఈడ కాస్ట్లీ ఆస్తులు కదా, ఈడ కాపాడుకుందామని చూస్తున్నాడు. అన్ని విధాలా నీకు స్వేచ్ఛ ఇచ్చినప్పుడు మా మీద నీ ఏడుపు ఎందుకు? మేము వచ్చి ఆనే నేను అంటున్నా ఇక్కడ నీ అబ్బా సొమ్మ అన్నావు. మేము ఆంధ్రకు వచ్చి నీ అబ్బా సొమ్మ అంటే నువ్వు సారీ నీ అయ్య జాగిరా అన్నాడు. అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇదే బహిరంగంగా ఆంధ్రప్రదేశ్ నీ అయ్య జాగిరా అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రాజకీయ నాయకులు అంటే చలో రాజకీయం అని ఊకుంటారు, ఆంధ్రలో ఊకుంటారా మాకు అట్లా అంటే? మరి మాకు కూడా చిమ్మునెత్తురు ఉంది కదా, మేమెందుకు ఊకోవాలి? దట్స్ ఇట్, అంతే. అర్థమైనోనికి అర్థమైనంత, అర్థం కానోనికి ఎవరికేం చేయలేదు.